బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు నాగమణికంఠ. హౌస్లో అడుగు పెట్టక ముందు అతను ఎవరు అనేది ఆడియన్స్కి పెద్దగా తెలియదు. కానీ హౌస్లో అడుగు పెట్టాక తన ఎమోషనల్ లైఫ్ స్టోరీతో అందరినీ అటెన్షన్ తన వైపు తిప్పేసుకున్నాడు. గత సీజన్స్ లోని బిగ్ బాస్ విన్నర్స్ అయిన కౌశల్ తరహాలో ఒంటరిగా ఉండటము, గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తరహాలో ఎమోషనల్ గా ఆడియన్స్ ను కనెక్ట్ అవుతున్న నాగమణికంఠపై ఈ సీజన్ తొలివారమే అంచనాలు పెరిగాయి. అందుకే ఎవరి నాగమణికంఠ అని తెలుసుకోవాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగమణికంఠ బయోగ్రఫీ ఏంటి, అసలు ఎవరు ఆయన ఎమోషనల్ లైఫ్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నాగమణికంఠ 1995 జనవరిలో జన్మించారు. నాగమణికంఠకు చిన్నప్పటి నుంచి కళలు, నటన పట్ల మక్కువ ఎక్కువ. స్కూలు, కాలేజ్ డేస్లోని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని నటుడిగా సత్తా చాటాడు. మణికంఠ తన విద్యను కొనసాగించే సమయంలో నటన పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. అతను విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఉద్యోగం ద్వారా కెరీర్ ని మలుచుకున్న వినోద పరిశ్రమలో వృత్తిని కొనసాగించాలనే ఆలోచనతో ఆ వైపుగా అడుగులు వేశాడు. నటనా రంగంలో ఎంతో పోటీ ఉంటుంది. లైఫ్ అందుకోవడం కష్టమని తెలిసినా అతని పట్టుదల, అంకితభావం అతన్ని కొంత విజయం వైపు నడిపించాయి. నాగమణికంఠ తన కెరీర్ ను షార్ట్ ఫిల్మ్ల ద్వారా ప్రారంభించాడు. ఇది నటనలోని విభిన్నమైన కోణాలను తెలుసుకోవడానికి, నటనకి అవసరమైన అనుభవాన్ని పొందేందుకు అవకాశం కల్పించింది. కెరీర్ ప్రారంభంలోనే అతని బహుముఖ ప్రజ్ఞను చాటుకొని మరిన్ని అవకాశాలను అందుకున్నారు. ఆకట్టుకునే వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లకు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ డిజిటల్ కంటెంట్ నిర్మాణ సంస్థ సహకారంతో అతను నటుడిగా ఆడియన్స్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రియా స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్తో నాగమణికంఠకు మంచి బ్రేక్ వచ్చింది. ఇందులో కీలకమైన పాత్రలో మెప్పించారు. ఈ సిరీస్ అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. నటుడిగా అతనికి పేరు తీసుకురావడమే కాకుండా టీవీ అవకాశాలను తలుపు తెరిచింది. తెలుగు సీరియల్ కస్తూరితోని సీరియల్ వైపు అడుగుపెట్టాడు. ఇందులో అతని నటనా నైపుణ్యాలు ఆడియన్స్ ని మెప్పించాయి. కస్తూరిలో అతని నటనకు మంచి ఆదరణ లభించింది. తెలుగు టెలివిజన్ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చింది. సీరియల్స్ లో అనేకమైన రకాల భావోద్వేగాలను పలికించి నటుడిగా తన సత్తా ఏంటో చాటాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ యువ నటుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువయ్యాడు. అయితే ఇదంతా చెప్పినంత తేలిగ్గా అతని జీవితం కొనసాగలేదు. ఈ ప్రయాణం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒక వ్యక్తికి ఎన్ని కష్టాలు ఉంటాయా అనే స్థాయిలో ఆయన జీవితం కొనసాగింది. మణికంఠ పుట్టిన 2 ఏళ్లకే అతని నాన్న చనిపోయారు. అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఓ చెల్లెలు పుట్టింది. అయితే ఊహ తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని తన కన్న తండ్రిగా అంగీకరించలేకపోయాడు. ఇంతలోనే అమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. బతికించుకోవడానికి చాలా ట్రై చేశాడు. కానీ అతని తల్లి ప్రాణాలతో దక్కలేదు. తల్లికి తలకొరిమి పెట్టిన 11వ రోజునే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి మంచి ఉద్యోగం సాధించాడు. తన తల్లి చనిపోతూ అతనితో ఒక మాట అన్నది, నేను చచ్చి నీ కడుపున పుడతాను బిడ్డా అని. తన తల్లి తన కూతురిగా మళ్ళీ పుట్టాలని అనుకున్నాడు. అందుకో తనకు ఓ తోడు కావాలనుకున్నాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రియను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత యుఎస్కి వెళ్ళాడు. అక్కడ వారికి ఒక కూతురు కూడా పుట్టింది. అమ్మ పుట్టింది అని సంతోషించిన సమయంలోనే మళ్ళీ విధి అతనిపై పగబట్టి ఆట మొదలుపెట్టింది. ఫైనాన్షియల్లో ఇష్యూలో భార్యతో గొడవలు మొదలయ్యాయి. దాంతో భార్య కూతుర్ని వదిలేసి ఇండియాకి వచ్చేశాడు. ఇండియాకి వచ్చిన భార్యతో బంధంలో ఉంటేనే కొనసాగాడు. వారి అనుబంధం కొనసాగుతూనే ఉంది. మణికంఠ బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి అతని భార్య ప్రియనే కారణం. బిగ్ బాస్కి వెళ్తున్నానని మణికంఠ చెప్పినప్పుడు షాపింగ్ కోసం అతనికి డబ్బులు వేసి కావలసినవి అన్ని కొనించింది భార్య ప్రియ. తన భార్య బంగారం అంటూ మణికంఠ స్వయంగా చెప్పాడు. అయితే పర్సనల్ లైఫ్లో సమస్యలు ఎవరికైనా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. సెంటిమెంట్తో మాత్రమే గెలవాలి అనుకుంటే సరిపోదు. మణికంఠ పర్సనల్ లైఫ్లోని ఎమోషనల్ని ఆడియన్స్కి కనెక్ట్ చేసి షోని నడిపించాలని బిగ్ బాస్ టీం భావిస్తున్నదనే టాక్ కూడా వినిపిస్తోంది. అతని ఫ్యామిలీ వీక్ వరకు ఉంచి అతని భార్యని, కూతుర్ని కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుని వచ్చి మణికంఠ ప్రియలను బిగ్ బాస్ ఒక్కటి చేస్తారని కూడా అంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఆడటమే కాదు, ఆ ఆటని బిగ్ బాస్ టీం ఎలా చూపించారు అన్నది ముఖ్యమే. ఒక కంటెస్టెంట్ నెగిటివ్, పాజిటివ్ అనేది బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. తొలి వారంలో మణికంఠకి చాలా స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. ఇక తొలి వీక్ ఎలిమినేషన్ కోసం మణికంఠ నామినేట్ అయ్యారు. తాను ఎలిమినేట్ అవుతానని భయం వేస్తోందని, ఎలా ఉండాలో అర్థం కావడం లేదని మణికంఠ ఏడ్చేశాడు. జీవితంలో ఇది తన చివరి యుద్ధమని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను జీవితంలో నిలదొక్కుకోవాలని ఎన్నో ఆశలతో బిగ్ బాస్లోకి అడుగుపెట్టానని, ఇప్పుడు తన ఆత్మవిశ్వాసం చచ్చిపోయిందని మొరపెట్టుకున్నాడు. తాను ఒక్కచోట కూడా అబద్ధం చెప్పలేదని, అబద్ధం ఆడితే తనకు గిల్టీగా అనిపిస్తుందని చెప్పారు.
నా భార్య నాకు కావాలి, నా అత్తమామలు నుంచి గౌరవం నాకు కావాలి, నా స్టెప్ ఫాదర్ మళ్ళీ నాకు కావాలి, నా పిల్ల నాకు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను. ఇంత త్వరగా బయటపడిపోతానని అనుకోలేదు. చాలా నిలకడగా ఉంటానని అనుకున్నా. లుక్స్తో మెయింటైన్ చేద్దాం అనుకున్నా. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. నాకు ఏమీ అర్థం కావడం లేదు అని తీవ్రంగా ఏడ్చేశాడు. తనను తాను మార్చుకోవడానికి బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అనుకున్నానని చెప్పాడు. అయితే సాధించడానికి వచ్చి ఇంత త్వరగా ధైర్యం కోల్పోతే ఎలా అని మణికంఠ ప్రశ్నించుకోవాలి. బిగ్ బాస్ గేమ్ గెలవాలి అంటే సెంటిమెంట్ ఒక్కటే సరిపోదు, గేమ్ని మెరుగుపరుచుకోవాలి. గత సీజన్లో పల్లవి ప్రశాంత్కి సెంటిమెంట్ అస్త్రం బాగా కలిసి వచ్చిన ఫిజికల్ టాస్క్లను సత్తా చాటాడు. గేమ్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. సెంటిమెంట్తో పాటు శక్తి యుక్తుల్ని, హౌస్లో స్నేహితుల సపోర్ట్ని సొంతం చేసుకున్నాడు. అలానే మణికంఠ కూడా అన్ని విధాలుగా రాటు తేలాలి. సెంటిమెంట్ని నమ్ముకుంటే ఎవరికి కష్టాలు లేవు అని ఆడియన్స్ అనుకోవచ్చు. గత సీజన్లో అలాగే ఒకరు గెలిచారు. ఈ సీజన్లో ఇతను అనుకోవచ్చు. అందుకే ఆటపై దృష్టి పెట్టి అందరితో జతకట్టి ముందుకు సాగి సక్సెస్ సాధించాలి. మరి ఆ దిశగా అతను ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి మరి.